ఇది తిరుమలలో జరిగిన రియల్ స్టోరీ. 1989లో తిరుమలలో వర్షాలు పడకపోవడం వల్ల గుడిని కొంతకాలం మూసివేస్తారు. అప్పుడు గుడిలో ఉన్న ప్రధాన పూజారి సలహాతో అందరూ వరుణదేవుడికి పూజ చేయాలి అనుకుంటారు. దానికోసం ఒక మంచి ముహూర్తం కూడా పెడతారు. ఆ పూజలో పాల్గొనడానికి ఎంతో మంది మహాపండితులకు ఆహ్వానాన్ని పంపిస్తారు. కానీ వాళ్ళెవరూ అనుకున్న సమయానికి తిరుమలకు రాలేకపోతారు. ప్రధాన పూజారికి ఏం చేయాలో అర్థం కాక స్వామి వైపు చూస్తూ దండం పెట్టుకుని ఏదన్నా ఉపాయం చూపమని వేడుకుంటారు. అదే రోజు రాత్రి అందరూ మంచి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. ప్రధాన పూజారి దీన్నే సంకేతంగా తీసుకుని మరుసటి రోజు నుండి 3 రోజుల వరకు ఆగకుండా వర్ణదేవుడికి మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఫలితం కనిపించదు. అందరికీ ఓపిక నశించి బయటికి వెళ్ళిపోగా ఒక్కసారిగా జోరుగా వర్షం పడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న జనమంతా ఎంతో ఆనందించి ఆ వెంకటేశ్వర స్వామికి జేజేలు పలుకుతారు. అందరూ గోవిందా గోవిందా అని చెప్పి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.